హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లండన్లో ఏంటంటే మీరు ఖర్చు పెట్టిన సినిమాకి 40 నుంచి 60% మధ్యలో 40% అని విన్నాను, 40 to 60%లో రిఫండ్ ఇచ్చేస్తారు. ట్రస్ట్ కానీ, రిలీజియస్ ట్రస్ట్ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా వక్ఫ్ బోర్డు కానీ, దేనికైనా మీరు డొనేట్ చేస్తే మీరు ₹1,00,000 చేస్తే 50,000 డిడక్షన్ వస్తుంది. అది ఒక ఇచ్చారు డొనేషన్ సంబంధించి. అది తప్పితే మన ఇండియాలో ఇంకేమీ లేవండి. వాళ్ళు ఒక పక్క నుంచి ఏదో కొండలు పోతుంటే ఇంకో పక్క నుంచి ఎంట్రీల గురించి మాట్లాడుతున్నారు అంతే. మేము థింక్ చేసేది ఏంటంటే వాల్యూ క్రియేట్ చేయగలి, ఒక మనిషికి వాల్యూ క్రియేట్ చేసి ఎక్కువ వాల్యూ ఇస్తేనే మన చదువుకుని ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటా కూర్చుంటే ఇంక నీ సీఏ చదవక్కర్లేదు కదా, బీకా చదువుకుని రావచ్చు కదా. ఇన్స్టా రీల్స్లో అవన్నీ నార్త్లో చాలామంది చెప్తే విన్నాను. ఏదైతే బిలియనర్స్, ఏదైతే కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, కోట్లలో టర్న్ ఓవర్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళి ఆర్ట్ లక్షల కోట్లు పెట్టి తీసుకొని అండ్ దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటారు. ఒక మ్యూజియంకి డొనేట్ చేసి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇలా క్లెయిమ్ చేసుకుంటారు అని విన్నా. నిజమేనప్పుడు రియల్లీ అది పాసిబుల్ అవుతుందా ఇప్పుడు కూడా? అంటే ఒక కంట్రీలో ఇప్పుడు లండన్ ఉందండి, మన దగ్గర BVSN ప్రసాద్ గారు ఉన్నారు, ప్రొడ్యూసరు. ఆయన మూవీస్ అని మీరు గమనించండి, ఎక్కువ శాతం లండన్లో షూటింగ్ అవుతూ ఉంటాయి. రీసెంట్ చూడండి, మీరు ఆయనది రీసెంట్గా వరుణ్ తేజ్ ఒక మూవీ వచ్చింది, అది మొత్తం సినిమా మొత్తం మెజారిటీ లండన్లో షూట్ అవుతుంది. లండన్లో ఏంటంటే మీరు ఖర్చు పెట్టిన సినిమాకి 40 నుంచి 60% మధ్యలో 40% అని విన్నాను, 40 to 60%లో రిఫండ్ ఇచ్చేస్తారు. దానికి మీరే సబ్మిట్ చేయాలి. ఇగో లండన్లో వెళ్ళాను, ఈ థేమ్స్ నది దగ్గర లేకపోతే ఈ బ్రిడ్జి దగ్గర నేను షూట్ చేశాను, ఆ షూట్ చేసినందుకు ఆ బ్రిడ్జికి సంబంధించిన వాళ్ళకి నేను కార్పొరేషన్ ఇంత పేమెంట్ చేశానని పెడతారు. అలాగే ఆ కఫీలు అక్కడ దగ్గరలో ఉంటే దాన్ని రెంట్కి తీసుకున్నాను, లోకల్ టూరిస్టులని, లోకల్ వాళ్ళని, ఆర్టిస్టులని తీసుకున్నాను, ఇంత పే చేశానని చెప్పి ఈ బిల్స్ అన్ని పెడితే గవర్నమెంట్ మీకు రిటర్న్ 40% ఇస్తుంది. అంటే మీ బడ్జెట్ 30 కోట్లు అంటే 30 కోట్లలో మీకు వెనక్కి ఎంత వస్తుంది? 12 crores. అప్పుడు మీ బడ్జెట్ ఎంత అవుతుంది? ద లుక్ అండ్ ఫీల్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు మీ ఫారిన్ అనేసరికి నీకు రిచ్నెస్ వచ్చేస్తుంది. బట్ మీకు ఎంత ఖర్చు అవుతుంది? 18 కోట్లే కదా. మీకు రిఫండ్ మంచి డబ్బులు వస్తున్నాయి, ప్లస్ మీకు రిచ్నెస్ పెరుగుతుంది. ఇవన్నీ జరిగినప్పుడు మీరేం ప్రిఫర్ చేస్తారు? వెళ్ళి లండన్ వెళ్ళి షూట్ చేయడానికి ఉంటుంది, ఆ మెథడాలజీ తెలిస్తే. సేమ్ వే కొన్ని కంట్రీలో కొన్ని మెథడాలజీస్ ఉంటాయి, ఆ లాజిక్ తెలిసిన వాళ్ళు వెళ్ళి ట్రై చేస్తారు, అంతే తప్పితే. ఇండియాలో మీకు ATG అనేది ఒకటి ఉందండి. ATGలు అంటే డొనేషన్స్ చేసిన వాళ్ళకి. PM రిలీఫ్ ఫండ్ చేస్తేనేమో ₹1,00,000 డొనేట్ చేస్తే ₹1,00,000 రిడక్షన్ వస్తుంది మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో. అదర్ దాన్ PM రిలీఫ్ కాకుండా PM సెంటర్లో ఒక 2 యాక్ట్లు ఉన్నాయి. PM ఒకటి, ఈ కరోనా అనేది వచ్చింది. ఈ రెండింటికి తప్పితే మిగతా ఏ ట్రస్ట్కైనా, బయట ప్రైవేట్ ట్రస్టులు ఉండే వాటికి, లేకపోతే ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కానీ, రిలీజియస్ ట్రస్ట్ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా వక్ఫ్ బోర్డు కానీ, దేనికైనా మీరు డొనేట్ చేస్తే మీరు ₹1,00,000 చేస్తే 50,000 డిడక్షన్ వస్తుంది. అది ఒక ఇచ్చారు డొనేషన్ సంబంధించి. అది తప్పితే మన ఇండియాలో ఇంకేమీ లేవండి. బ్రో, ఇప్పుడు ఏదైతే IT స్లబ్స్ ఏదైతే మార్చారో ఇప్పుడు రీసెంట్గా, దానికి మార్చినందుకు 7,000 కోట్ల రూపాయలు అనేది లాస్ వచ్చింది అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే చూసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, దానికి ప్రైజెస్ ఏమో పెంచారు. సో వీళ్ళిద్దరికి ఎక్కడ ఒకవైపు చూస్తుంటే అదే ఒక లాస్ వచ్చింది అంటారు, మరి చూసుకుంటే వీటేం పెంచుతున్నారు. సో దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నిజంగా అది లాస్లో ఉన్నారా? మీరు అడిగిన దాంట్లో 2. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, దీనివల్ల 7,000-8,000 కోట్లు లాస్ అనేది అన్నారు అని చెప్పి గవర్నమెంట్ అనేది ఒక క్వశ్చన్. రెండోది క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే చేంజ్ ఆఫ్ టాక్సేషన్ అయింది కదా, మరి ఎట్లా దీన్ని ఎలా తీసుకుంటారు అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్లో దీన్ని పెంచడం వల్ల నిజంగా గవర్నమెంట్ లాస్ ఉందా? ఆబ్వియస్లీ. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, 5 లక్షల వరకు నో ట్యాక్స్. ఇప్పుడు ఏం చెప్తున్నాను, 3 లక్షల నుంచి 0 to 3 lakhs వరకు నో జీరో ట్యాక్స్, 3 to 6 lakhsకి 5%. బట్ మీకు ఏమని చెప్పాను, 7,20,000 వరకు మీకు ట్యాక్స్ పడట్లేదు. ఇంతకుముందు ఎప్పుడు ఎలా ఉండేది, 5 లక్షల లోపే ఉండేది. సో 5 లక్షల నుంచి 2,20,000 అంటే 2,20,000 మీద అప్రాక్సిమేట్లీ మీరు టేక్ ఇట్ 20%. ఓల్డ్ స్కీమ్ ప్రకారం 20% అంటే ఎంత అవుతుంది? 40,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇంటూ 7,000 కోట్లు అంటే 7,000 కోట్లు డివైడ్ బై 40,000 వేసుకోండి యావరేజ్గా. ఇంతమందికి బెనిఫిట్. అంటే ఇప్పుడు దాకా డిక్లేర్ చేసిన వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్లో కూడా అదే ఆ ఇన్కమ్ మేము ట్యాక్స్ చేయట్లేదు కాబట్టి ఇంత ట్యాక్స్ మీకు కలెక్ట్ చేయట్లేదు 7,000 కోట్లు. అంత లూజ్ అవుతున్నామని. అది బ్రహ్మాండం ఏం కాదండి. 7,000 కోట్లు ఎవరికి? చిన్నోళ్ళకే కదా. మీరు చెప్పిన ఎకనామికలీ వీకర్ సెక్షన్కే కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు అయితే ఈ 7 లక్షల దాకా కూడా ట్యాక్స్ వేసాము, బట్ ఇప్పుడు వేయట్లేదు, దానివల్ల మాకు 7,000 కోట్లు నష్టపోతున్నాం అనేది. వాళ్ళు ఒక పక్క నుంచి ఏదో కొండలు పోతుంటే ఇంకో పక్క నుంచి ఎంట్రీల గురించి మాట్లాడుతున్నారు అంతే. సో దాని గురించి వరీ అవ్వకర్లేదు. నా దృష్టిలో 7,20,000 కాదు, 8 lakhs వరకు జీరో ట్యాక్స్ చేసేయాల్సింది. ఎందుకురా అంటే మీరే గవర్నమెంటే చెప్పింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది less than 8 lakhs అని వచ్చింది. అప్పట్లో 10%
రిజర్వేషన్ కూడా పెట్టారు. దాంట్లో ఆంధ్ర గవర్నమెంట్ జగన్ గారు ఉన్నప్పుడు 5%, సారీ చంద్రబాబు గారు 5% కాపులకి ఇస్తే అది కొట్టేయమని చెప్పి జగన్ గారు చెప్పారు. గుర్తుందో లేదో మీకు? అవును. అట్లా జరిగింది అక్కడ ఇష్యూ. బట్ జనరల్గా 10% ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉద్దేశం అది, ఎవరికైతే 8 లక్షల కన్నా ఇన్కమ్ ఉందా అనేది, దాని బేస్ మీద. కాబట్టి అది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించి చేంజెస్ అయింది కదా, దాని ఇంపాక్ట్ ఏంటని, కానీ లేకపోతే దానివల్ల ఏంటి నార్మల్ పీపుల్కి నష్టమా అని. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఖచ్చితంగా నష్టమే అండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% చేశారు, ఇంతకుముందు 15% ఉండేది, 15 to 20 చేశారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మాత్రం బెనిఫిట్ ఉంది, బట్ దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. బెనిఫిట్ ఎవరికి రా అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒకప్పుడు 20% ఉండేది లాంగ్ టర్మ్ క్యాపిటల్, ఇప్పుడు 12.5 చేశాడు, తగ్గినట్టే కదా. కానీ నేను ఒక అసెట్ 2010లో 50 లక్షలు కొన్నా, ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటాం. అంటే అప్పట్లో 50 లక్షలు అంటే ఈ రోజు డేట్లో ఏంటి వాల్యూ అనే క్యాలిక్యులేషన్ని ఇండెక్సేషన్ అంటాం. సో అప్పుడు 50 లక్షలు కొంటే 2010లో, ఈరోజు 2024లో దాని వాల్యూ వుడ్ హ్యావ్ బీన్ 75 lakhs 80 lakhs అనుకుందాం. నేను అమ్మింది 90 లక్షలకి. ఓకే, ఇండెక్సేషన్ చేసుకోకపోతే మీరు అన్నట్టు కొత్త టాక్సేషన్ ప్రకారం 50 లక్షలు కొన్నాను, అమ్మింది 90 లక్షలు, 40 లక్షలు. 40 లక్షల మీద 12.5% అంటే ఎంత? 48 అప్రాక్సిమేట్లీ 5 లక్షలు ట్యాక్స్ వచ్చింది. అదే నేను ఇండెక్సేషన్ తీసుకుంటే 80 లక్షలు మైనస్ 70 లక్షల వాల్యూ ఈ రోజు డేట్లో అనుకుంటే, 80 లక్షలు ఇండెక్సేషన్ తీసుకొని డిఫరెన్స్ ప్రాఫిట్ ఎంత? 10 లక్షలు. 10 లక్షల మీద 20%, పాత ట్యాక్సేషన్ ఎంత? 20%. అంటే 10 లక్షల ప్రాఫిట్ మీద 20% అంటే ఎంత? 2 lakhs. 2 lakhs ఉండేది. కొత్త రీజన్ ప్రకారం ఎంత పే చేస్తున్నా? 5 లక్షలు. పాత దాని ప్రకారం 2 lakhs. 3 లక్షలు నాకు ఎక్స్ట్రా పే చేస్తున్నాగా, బెనిఫిట్ ఎలా అవుతుంది ఇది? సో ఎవరికి నష్టం అంటే, నువ్వెప్పుడో పాత కాలంలో నువ్వు కొన్న వాల్యూ ఇయర్ ఆఫ్ పర్చేజ్ కూడా పారామీటర్ అవుతుంది. దీనివల్ల యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీబడి ఈజ్ ఎట్ లాస్. ఎవ్రీబడి యాజ్ ఎట్ లాస్. ఎందుకంటే 2000కు ముందు ఎవరన్నా కొన్నా కూడా అసెట్ 2000 సంవత్సరంలో చాలా నార్మల్ వాల్యూ కొని ఉంటాం. హైదరాబాద్లో మాదాపూర్ కావచ్చు, లేదా షాద్నగర్లో కావచ్చు, అప్పట్లో నాకు తెలిసి గజానికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంటుంది. అప్పట్లో నాకు తెలిసి 2000 సంవత్సరంలో అయితే గజానికి 200 రూపాయలు 500 రూపాయలు ఉంటుంది. ఈరోజు ఆల్మోస్ట్ 8000 రూపాయలు ఉంది. ఇండెక్సేషన్ లేకపోతే లాస్, ఇండెక్సేషన్ ఉన్నా కూడా లాసే, బట్ లేకపోయినా ఇంకా హెవీ లాస్ ఫర్ ద పీపుల్ హూ బాట్ లాంగ్ టైమ్ బ్యాక్ అసెట్ యాజ్ వెల్ యాజ్ వాల్యూ. ఎంత వాల్యూ బెటర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో చాలా మంది ఇండెక్సేషన్ బెనిఫిట్స్ అంటే దాని గురించి తెలియదు. ఇప్పుడు ఆ బడ్జెట్ లోనే తీసారు. అప్పుడు దానికి ఆల్టర్నేటివ్ కొత్తగా రీసెంట్ కొన్న వాళ్ళకి ఉపయోగం అండి ఇది. రీసెంట్ గా ఎవరన్నా కొంటే వాళ్ళకి ఉపయోగం. రెండోది దీన్ని ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంటే, ఎవరైతే రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంత ముందు తక్కువ అమౌంట్ డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు ఒక ఇల్లు కొంటున్నాం అనుకోండి, కార్డు వాల్యూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో 30 లక్షలు ఉంది అనుకోండి, యాక్చువల్ గా బయట 50 లక్షలు ఉంటుంది. మీరు బ్యాంక్ లోన్కి వెళ్తే జనరల్ గా 30 లక్షలకి ఫ్లాట్ వాల్యూ ప్లస్ మిగతా అంతా కూడా ఇంటీరియర్స్ కోసం అది అని చెప్పి డిక్లేర్ చేసి లోన్ తీసుకుంటున్నాం, ఎందుకు ఎక్కువ కావాలని చెప్పి. బట్ డాక్యుమెంట్ లో చూస్తే మీకు వాల్యూ అక్కడ 30 లక్షలు చూపించింది. నార్మల్గా అది మనం 50 లక్షలు కొనుంటాం ఒక ఫ్లాట్. ఇప్పుడు ఏంటంటే తక్కువ టాక్సేషన్ తగ్గింది కాబట్టి రీసెంట్ కొనేవాళ్ళు వాళ్ళు ఎంకరేజ్, ఎందుకంటే నేను అల్టిమేట్ నేను 12% పే చేస్తే సరిపోద్ది కదా. సో రీసెంట్ కొంటున్నప్పుడు నేను ఇయర్లో 50 లక్షలు కొని నెక్స్ట్ ఇయర్ 60 లక్షలకే కొంటే నేను జస్ట్ 10 lakhs దానికి నేను 1,25,000 కదా క్యాపిటల్ కట్టాలి. సో నా ప్రిఫరెన్స్ ఏంటి, 50 లక్షలని నేను డాక్యుమెంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకు, నేను ఎక్కువ చూపిస్తే నాకు టాక్సేషన్ నా ప్రాఫిట్స్ తగ్గుతాయి కదా. తగ్గినట్టు క్యాపిటల్ గెయిన్స్ కూడా 12% కదా, నాకు ఇంకా పెయిన్ లేదు. బట్ పెద్ద పెద్ద వాల్యూ ఉన్న అసెట్స్కి ఇది ప్రాబ్లం. అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన డాక్యుమెంట్ వాల్యూ అమ్మే వాల్యూకు డిఫరెన్స్ తక్కువ ఉన్న వాటికి ఇది అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్కువ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. కొంతమంది నాకు వైటే ఉంది నేను ఆన్లైన్లో పే చేస్తాను వాళ్ళకి ఈ కొత్త సెక్షన్ అనేది ఉపయోగపడుతుంది. సో బ్రో, ఇప్పుడు ఏదైతే ఇందాక మీరు ఒకటి చెప్పారో, ఏదైతే పిఎం రిలీఫ్ ఫండ్కి మీరు ఎంతైతే ఇస్తే దానికి క్లెయిమ్ చేసుకోవచ్చు అని, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 7 lakhs ఏదైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనుకుంటారో, అయితే ఎంతైతే అమౌంట్ ఒక 15,000 ఇన్కమ్ ట్యాక్స్ అనేది వాళ్ళు పే చేయాల్సి వచ్చేది, అదే 15,000 పిఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన తర్వాత అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చారా? అలా కూడా. కానీ 15,000 సేవ్ అవ్వాలంటే 15,000 మీద నా టాక్సేషన్ ఎంత? అప్రాక్సిమేట్లీ యావరేజ్గా ఒక 15% టాక్సేషన్ కదా. 8 lakhs అంటే నాకు 15% స్లాబ్లో ఉన్నా. సో 15% ఈజ్ ఈక్వల్ టు 15,000 అనుకుంటే వాట్ ఈజ్ 15,000 ట్యాక్స్ అవ్వాలంటే నేను ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు సేవ్ చేయాలి. అంతే కదా, 1,00,000 రూపాయలు మీద 15,000 వచ్చింది. సో నేను 1,00,000 రూపాయలు డొనేట్ 1,00,000 రూపాయలు డొనేషన్ 2 లక్షలు చేస్తే నాకు 1,00,000 డిడక్షన్ అవుతుంది. 2 లక్షలు చేస్తే 1,00,000 డిడక్షన్ వచ్చింది. ఆ 1,00,000 మీద నాకు టాక్సేషన్ పడింది 15,000. సో నువ్వు 15,000 చేసుకోవడానికి మొత్తం చేతి మొత్తం కాల్చుకుంటున్నావు. అంతే కదా. అంతే.
లాజిక్. బ్రో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ అనేది బయట ఆఫీసెస్కి వెళ్ళి పేపర్స్ అవి మొత్తం సబ్మిట్ చేసి అలా చేసి ఇప్పుడు మొత్తం ఆన్లైన్ చేస్తారు లేకపోతే బయట కూడా మొత్తం ఆన్లైన్. నౌ దేర్ ఇస్ నో ఆఫ్లైన్. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆఫ్లైన్ లేదు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆఫ్లైన్ లేదు. యూ హ్యావ్ టు సబ్మిట్ ఆన్లైన్ ఓన్లీ. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కరికి సిఏ చార్టెడ్ అకౌంట్ కన్సల్టెంట్ అవసరమా, లేకపోతే బయట ఏదైతే మీరు చెప్పారో రోడ్డు మీద 500కి వాళ్ళు కూడా చేస్తారు కదా, సో వాళ్ళు ఏదైతే వాళ్ళు క్లెయిమ్స్ ఏదైతే రీఫండ్స్ ఏదైతే ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. సో నా క్వశ్చన్ ఏంటంటే సిఏ కన్సల్టెంట్ ఖచ్చితంగా అవసరం అంటారా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి? మనకి రోగం వస్తే గూగుల్ చేస్తే దొరుకుతారు కదండి, టాబ్లెట్ దొరుకుతాయిగా. నాకు హెడ్ ఉంది, ఏ టాబ్లెట్ వేసుకోవాలని చెప్పి గూగుల్ చేయండి, దొరుకుతుందిగా. మరి ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం? ఓకే, ఎవ్రీబడి హ్యావ్ ఏ పెక్యులర్ ఇష్యూ. అవును. ఇప్పుడు నా పర్సనాలిటీకి నీ పర్సనాలిటీకి ఒక్కోసారి దాని యొక్క యూనో ఇంటెన్సిటీ డిఫరెంట్ ఉండొచ్చు, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో ఇఫ్ యు నో రూట్ కాజ్ యూ కెన్ గో. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ నోయింగ్ ద రూట్ కాజ్, నువ్వేం చేస్తావు? ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటావు, నాకు జుట్టు రాలిపోతున్నాను అనుకో, ఏం చేస్తావు? ఒక డాక్టర్కి వెళ్తే వాడికి పని చేయకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావు. అవును. ఎందుకు? వాళ్ళ ఎక్స్పర్టైజ్ కాబట్టి. మీకు కూడా అరే బాబు నాకు ఇంత ట్యాక్స్ కట్టకూడదు, నేను ఏదో ఒకటి చేసుకున్నప్పుడు ఎక్స్పర్టైజ్ దగ్గరికి వెళ్ళు. లేదు ఇఫ్ యూ హ్యావ్ ఏ బేసిక్ నాలెడ్జ్ ఫైల్ ఇట్. ఎవరికి అవసరం లేదని నా ఉద్దేశం. అంటే ITR 1 అనే ఒక ఫామ్ ఉంటుంది. వీళ్ళు ఎవరంటే ఓన్లీ శాలరీ ఇన్కమ్, వీళ్ళకి ఇంకే ఇన్కమ్ ఉండదు, శాలరీ ఇన్కమ్ ఉంటుంది. ఇది కూడా వాళ్ళ ఎంప్లాయర్కి పే చేసిన MNC కంపెనీస్ ప్రతి ఒక్కరు వాళ్ళు ఫైల్ చేస్తారు. నువ్వు ఫైల్ చేసిన దానికి అంటే నువ్వు ఎంప్లాయర్కి అన్ని డీటెయిల్స్ ఇచ్చావు, ఏది మిస్ కాలేదు, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనుకున్న దానికి TDS కట్ అయిపోయింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్, ఇంకా నా దగ్గర డిడక్షన్స్ ఏం లేవు అన్నోళ్ళు కళ్ళు మూసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ లాగిన్ చేసి మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో మీరు అడ్జస్ట్ చేయాల్సిన ఏమి లేవు. మీరు లాగిన్ చేశాక ఫైల్ మై ITR 1 అని ఈజీ ఫామ్, జస్ట్ లైక్ ఒక సింపుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినట్టే ఉంటుంది. లాగిన్ చేసి ఓకే నా శాలరీ ఎంత, ఫామ్ 16 ప్రకారం ఆన్లైన్లో ఇది డిడక్షన్స్ క్లెయిమ్ అయింది అయినా లేదా, ఓకే క్లెయిమ్ అయితే ఓకే నెక్స్ట్ 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 సబ్మిట్. ఓకే, యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీ నెంబర్స్ అన్నప్పుడు యూ డోంట్ నీడ్ ఏ CA ఆర్ యూ డోంట్ నీడ్ ఏ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఆల్సో. అంటే మీ ఆఫీస్ ముందు ఎవరైతే గొడుగు పట్టుకుంటారో వాళ్ళకు కూడా అవసరం లేదు. అంటే కొంతమంది మరీ 500 రూపాయలు కూడా కక్కుడు పడుతూ ఉంటారు, వాళ్ళ గురించి చెప్పాను నేను. బట్ మీకు ఒక ప్లానింగ్ కావాలి. ఇప్పుడు కాదు, ఈ ఇయర్ నాకు ఒక 2 లక్షలు ఖర్చు అయ్యింది, నెక్స్ట్ ఇయర్ నేను కట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, అలాగే నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నేను ఎలా ఫైల్ చేస్తే నాకు బెటర్ అనేది ఒక 2,000 3,000 5,000 ఇస్తే మీకు CA. ఇప్పుడు మేము ఇంత చదువుకొని ఇంత బుర్రలో పెట్టింది ఎందుకు? 500 కోసం పని చేయడం కాదు, దానికోసం చాలా మంది ఉన్నారు. మేము థింక్ చేసేది ఏంటంటే వాల్యూ క్రియేట్ చేయగలగాలి. ఒక మనిషికి వాల్యూ క్రియేట్ చేసి ఎక్కువ వాల్యూ ఇస్తేనే మన చదువుకుని ఉంటుంది. లేదంటే ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటా కూర్చుంటే ఇంక నీ CA చదవక్కర్లేదు కదా, బీకా చదువుకుని రావచ్చు కదా. సో యూ నీడ్ టు గో టు ఎక్స్పర్ట్, దట్ వే యూ గో టు CA. సార్ CA ఫీజ్ ఎలా ఉండేది సార్? అంటే ఒక కోర్టుకి ఇంత ఉండేదా లేకపోతే ఏదైనా ఫార్మాట్ ఉందా సార్? జనరల్గా మా టైం స్పెండింగ్ దాని మీద మేము ఛార్జ్ చేస్తాం. IT రిటర్న్కి ఏం చేస్తాం అంటే మేము ఒక్కొక్కరికి ఒక అరగంట పట్టచ్చు, ఒకరికి గంట పట్టచ్చు. బట్ ఒకరికి ఒక డిఫరెన్స్ చేయలేం కాబట్టి జనరల్గా శాలరీ ఎంప్లాయీస్కి అయితే మేము 1,000 నుంచి 3,000 మధ్యలో తీసుకుంటాం. డిపెండ్స్ ఆన్ ఇట్. ఎందుకంటే టైం స్పెండింగ్, వాళ్ళు ఏమన్నా క్వైరీలు అడగడం కానీ, ఎందుకంటే మాకు ఒక వాల్యూ ఉండదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంతమంది మంచి డాక్టర్లు ఏం చేస్తారు, 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు లేదా 500 ఛార్జ్ చేస్తారు. అదే రోడ్ సైడ్ డాక్టర్కి వెళ్తే 100 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు విజిట్కి. సో మా దగ్గర ఎక్స్పర్టైజ్ ఉంది, వీ హ్యావ్ ఏ బెటర్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ టు డూ అనేది ఉంది కాబట్టి సమ్ టైమ్స్ వీ ఛార్జ్ 1,500. లేదు కొంతమంది వస్తారు రిఫరెన్స్ సార్ మాది ఏం లేదు అంటే, ఇష్యూస్ లేనప్పుడు ఫైల్ చేయండి, లేదు 1,000 ఏదో అన్నట్టు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ 1,000 to 3,000 4,000 5,000. కొంతమందికి బ్యాలెన్స్ షీట్ PNL కావాలంటారు. అంటే నాకు శాలరీతో పాటు సైడ్ ఒక బిజినెస్ చేస్తా ఉంటే దాంట్లో ఇన్కమ్ వస్తుంది అనుకో, నాకు ఆ డీటెయిల్స్ కావాలంటే మేము టైం స్పెండ్ చేయాలి. అంటే మా ఆఫీస్ స్టాఫ్ని కూర్చోబెట్టి లేకపోతే నేను కూర్చొని ఏదో చేయాలి కదా బ్యాలెన్స్ షీట్. దానికోసం ఒక 5,000 నుంచి 10,000 అట్లా ఛార్జ్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. మీ బ్యాంక్ స్టేట్మెంట్లో ఇప్పుడు జీపే నుంచి మనం ఏ చిన్న షాప్కి వెళ్ళినా జీపే కొడుతున్నాం, నా మొహాన్ని తీసుకొచ్చి ఒక 100 పేజీలు కొడతాం. 100 పేజీలు ఏమున్నారా అంటే మొత్తం ఇవే ఉంటాయి. జీపే దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు, టీకు 5 రూపాయలు 7 రూపాయలు ఇట్లా మీరు స్కాన్ చేసి పెడితే ఇవన్నీ మీరు డీకోడ్ చేయాలి కదా. See what we are doing, we want to see at big numbers, but what we are getting. So దీనికోసం మేము టైం స్పెండ్ చేయాలి. వచ్చిన వాళ్ళని పోగొట్టుకోలేం ఇంకా క్లయింట్, చిన్న క్లయింట్ అయినా కూడా we can't say no. At the same time we don't want to lose అవర్ వాల్యుబుల్ టైం అని చెప్పి మా అసిస్టెంట్ తో చేపిస్తూ ఓకే ఇంత టైం స్పెండ్ చేసావా ఛార్జ్ 5,000 బికాస్ దే ఆర్ గివింగ్ 30-40 pages. ఓకే, వీ నీడ్ టు స్పెండ్ టైం అని ఇట్ కాబట్టి అట్లా ఉంటుంది. అదే డిపెండ్స్ అపాన్ క్లయింట్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్. ఇప్పుడు మీకు ఏం లేవు అనుకోండి మేము చేసేస్తాం, అది ఇట్ వోంట్ టేక్ మచ్ మోర్ దెన్ 1,500 2,000 3,000 కన్నా ఎక్కువ ఉండదు. క్వాలిటీ కోసం మీరు ఆ ఒక్కటే, ఎందుకంటే ఇదేమో ఎవ్రీ మంత్ ఉండేది కాదు కదా బాధపడడానికి, ఇయర్లీ ఒకసారి ఆ ఒక్కసారి మంచి క్వాలిటీ పర్సన్తో చేయించుకోండి. ఎందుకంటే దిస్ విల్ క్రియేట్ ఎ ప్రొఫైల్ టు యువర్ ఫ్యూచర్.
థ్యాంక్ యూ బోస్ గారు హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.